ఈ వీడియోలో ట్యూస్డే ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉందో మాట్లాడదాం. ఏమిరా షేడ్స్ మార్చావంటే పరిస్థితి అస్సలు బాగోలేదు. ఐ ఇన్ఫెక్షనో దాన్ని ఏమంటారు, కన్ను వాసిపోవడం, అలా అలా కన్ను వాసిపోయారు, బీభత్సమైన పెయిన్ ఇప్పుడు కూడా. సో దాంట్లో అయితే మీకు కనబడిపోద్ది ఆ వాటర్, అది మీకు చిరాకుగా ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. స్టంట్ కోసం పెడితే స్టంట్ కోసం పెట్టితే నేను చెప్పేస్తాను, అందులో ఏం మొహమాటం లేదు. లాస్ట్ ఇయర్ కూడా పెట్టా చాలాసార్లు. సో ఇది మాత్రం అది బీభత్సమైన ఈ అయ్యి ఎగిరిపోయింది. తెలుసు కదా, మనం రోజు శివరాత్రి చేస్తే ఇలా అయిపోద్ది మంగళవారం పూట. సో కైండ్లీ ఇగ్నోర్ దిస్. ఒకవేళ బాగుంటే బాగుందని చెప్పండి. ఎక్కడున్నా నేను? ట్యూస్డే ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఒకటిలో ఎవరున్నారు? నాకు ఈసారి వ్యాపారం ఏంటంటే ప్రతిసారి ఆ ఫస్ట్ పొజిషన్ మారుద్ది అటు ఇటు. ఈసారి నా దరిద్రానికి అది మారట్లేదు. అంటే నాకు ఆవిడ మీద దరిద్రం కాదు, ఈ ఓటింగ్ అనాలిసిస్ చేసే ప్రతిరోజు అప్పటి వరకు బాగానే ఉంటారు, వచ్చేస్తారు పియర్ గాళ్ళు, నువ్వు తనుజ పియర్, నీకు డబ్బులు పడ్డాయి అందుకే వేస్తున్నావు. సో ఇది మనం ఇగ్నోర్ చేయాలి. కింద కామెంట్స్ కూడా వస్తాయి ఇప్పుడు కూడా. మీరు కైండ్లీ న్యూట్రల్ ఆడియన్స్కి చెప్తున్నా ఇగ్నోర్ చేయండి. ఇది జస్ట్ రిపోర్టు. నేను పుల్ చేసినా, ఇంకో రివ్యూర్ పుల్ చేసినా, ఎవడు పుల్ చేసినా ఇదే ఉంటుంది డేటా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, అనాలిసిస్ వేరు, ఈ రిపోర్ట్ వేరు, రివ్యూ వేరు. ఓకే, సో ఎవరు అస్సాం వెళ్ళబోతున్నారు అది కూడా మాట్లాడదాం. ఎవరు నాకెందుకో ఈ వారం ఎలిమినేషన్ ఉండదేమో అనిపిస్తుంది. రీజన్స్ కూడా చెప్తా, మీరు అప్పుడు కన్విన్స్ అవుతారు. బట్ మళ్ళీ నేను చెప్పి ఓట్లు వేయడం మానేద్దామా, ఓట్లు గట్టిగా వేసుకోండి. బట్ అనిపిస్తుంది, అది లాస్ట్లో చెప్తా. ముందుగా బర్నీ గారి హెల్త్ అప్డేట్ మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. బ్రో బర్నీ గారు ఇంట్లో ఉన్నారా అంటే ఇంటికి వెళ్ళారు, హౌస్కి వెళ్ళారు. శ్రీజా బర్నీ పెద్ద బీభత్సమైన టాస్ జరిగింది. అందరికి చాలా పెద్ద ఇంజరీలు జరిగాయి. ఇమాన్యుల్కి అయ్యింది, నిఖిల్కి అయ్యింది. బట్ ఈయనకి ఏకంగా రిప్స్ దగ్గర డ్యామేజ్ అయింది. అక్కడ ఉంటే వర్కౌట్ అవుతుందని చెప్పి మెయిన్ డోర్ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్లో. సో నేను ఇప్పుడు షుగర్ కోటింగ్ మాట్లాడినా కానీ కష్టం ఆయన వెనక్కి రావడం. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, బర్నీ గారిది వాళ్ళు ఉంచుదాం అనుకున్నారు బట్ అవ్వలేదు. ఓన్లీ శ్రీజాయే ఉంటుంది. ఓకే, దట్ ఈస్ క్లియర్. సో ఇందాక నేను నో ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పాను కదా. ఆల్రెడీ మొన్న వారం ఇద్దరు ఎగిరిపోయారు, ఇప్పుడు ఇద్దరిలో ఒకరే వచ్చారు. అండ్ మాధురి గారు చివరికి వచ్చినప్పుడు ఏదైనా పవర్ యూజ్ చేసి ఏదైనా సేవ్ చేస్తారా, లేకపోతే నో ఎలిమినేషన్ అని పెట్టేసి నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ పెడతారా, లేకపోతే ఇంకొక బలిపశువుని, అదే ఇంకా బలిపశువే అన్నాను కదా, అలా బలిపశువు చేస్తారా మాట్లాడదాం. బట్ వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. మంది వెళ్తుంది 70-80 వేల మంది అయినా 20-25 వేల మంది చూస్తున్నారు, అది హైలైట్. మంచిగా లైకులు చేస్తున్నారు, మంచి కామెంట్లు చేస్తున్నారు, హైప్ ఇస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏం కోరుకుంటా, మీరు చేయాల్సిందంతా మీరు చేస్తున్నారు పాపం, యూట్యూబ్ కూడా చేయాలి. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మీరా నా పవన్ హే. మొదలు పెడతామే. అది బర్నీ గారి అప్డేటు. ఫస్ట్ పొజిషన్లో తనుజ గారే ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా, నన్ను పిఆర్ అన్నా ఏజెన్సీ అన్నా ఏమన్నా అదే నిజం. దానికి రీజన్స్ ఏమీ లేదు. అంటే తనుజ గారికి పిఆర్ ఉండడం ఒక్కటే రీజన్ కాదు. అలాంటప్పుడు కళ్యాణ్కి కూడా పిఆర్ ఉన్నారు, ఇమాన్యుల్కి పిఆర్ ఉన్నారు, సుమన్ శెట్టికి పిఆర్, అందరికీ ఉన్నారబ్బా. కాకపోతే ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతుందిరా అంటే సీరియల్ ఆడియన్స్. మీరు సీరియల్ ఆడియన్స్ని తక్కువ అంచనా వేయొద్దు. చాలా లాయల్గా ఉంటారు వాళ్ళు, చాలా 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 లాయల్గా ఉంటారు. మీరు గత సీజన్లో వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోతుంది. అదట్టు ఒక అమ్మాయికి, ఆ అమ్మాయికి ఆల్రెడీ కొంత ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సీరియల్ ఆడియన్స్ మీకు చెప్తున్నాం కదా, లాస్ట్లో ఎలా మారుద్ది అంటే వేరే స్టేట్ నుంచి కూడా ఓట్లు పడతాయి. దాన్ని మనం తప్పు కూడా పట్టలేం. ఎందుకంటే అమ్మాయి నచ్చిన ఏ స్టేట్ నుంచి చేస్తాయండి, ఎక్కడి నుంచే వేయొచ్చు. సో ఇదంతా యాడ్ అవుతుంది. మీకు అది అర్థం కావట్లేదు. ఎలా రా తనుజ ఫస్ట్ పొజిషన్, ఏం ఆడకుండా ఫస్ట్ పొజిషన్ ఎలా వస్తుంది, ఏడుస్తూ ఫస్ట్ పొజిషన్ ఎలా వస్తుంది, ఫేక్ బాండ్లు పెట్టుకుంటూ ఫస్ట్ పొజిషన్ ఎలా వస్తుంది, ఏం కనబడకుండా ఫస్ట్ పొజిషన్ ఎలా వస్తుందంటే వాటికి అనాలిసిస్లో చెప్తాను. కానీ ఫస్ట్ పొజిషన్ ఎందుకు వస్తుందా అంటే స్ట్రాంగ్ పిఆర్ ప్లస్ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ప్లస్ కొంతమంది ఎలా ఉంటారంటే అమ్మాయిని విన్ చేద్దాం, మన తెలుగు బిగ్ బాస్లో ఇప్పుడు వచ్చి అమ్మాయి ఎవరో విన్ అవ్వలేదు కదా, ఆ యాంగిల్లో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. అండ్ ఇంకో యాంగిల్లో ఆలోచిస్తారు, కళ్యాణ్ అంటే పల్లెని వాళ్ళు, ఇమాన్యుల్ అంటే పల్లెని, అందుకే షిఫ్ట్ అవుతారు. సో ఇలా రకరకాల థింగ్స్ యాడ్ అవుతాయి. మీకు చెప్తున్నా లాంగ్వేజ్ ఫ్యాక్టర్ కూడా తెస్తారు. ఎవరో మన ముద్దు బిడ్డలు చూడండి, మన రివ్యూర్ దాంట్లోనే ఎవరో కూడా తెస్తారు. లాస్ట్ 3-4 వారాలు కన్నడ తెలుగు ఇప్పుడు వరకు లేదు, అప్పుడు వచ్చేస్తుంది. మనదే లేదబ్బా, సింపుల్. మీకు నచ్చితే ఓటేయండి, లేదా ఇగ్నోర్ చేయండి, అంతకుమించి నేనేం చెప్పను. సో ఫస్ట్ పొజిషన్ తనుజ గారు ఉన్నారు. నేను ఇంకా గట్టిగా చెప్తా ఫస్ట్ పొజిషన్లో. బట్ ఈమెమైనా ఆడి చూపిస్తే, ఆట అంటే ఆట విన్ అవసరం లేదు. చెప్పాను కదా, ఒక స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ కనబడింది అనుకోండి, నేను బలంగా చెప్తా. నాకు ఊపు రావాలంటే అది రావాలి. ఇప్పుడు అంత నాకు ఊపు రావట్లేదు, ఊపు ఈమె మీద కదా, ఎవరి మీద రావట్లేదు అనుకోండి. బట్ ఫస్ట్ పొజిషన్లో ఈమెయితే ఉన్నారు, అది ఫిక్స్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఈయన పేరేంటి, కళ్యాణ్ పడాల సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఆయన సెకండ్ పొజిషన్లో ఉండొచ్చు.
ఆట ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇప్పుడు ఇంతకుముందు శ్రీజ రాకముందు వరకు శ్రీజ ఓటింగ్ అంతా కళ్యాణ్కి పడింది. ఇప్పుడు స్ప్లిట్ అయిపోయి ఇప్పుడు సమస్య లేదు, ఆ మామది ఈయనది. సో కాస్త కోస్త ప్రియ ఓటింగ్ పడాలి. ఈయనకి కూడా స్ట్రాంగ్ పిఆర్ ఉంది, బయట సింపతి యాంగిల్ కూడా వర్కౌట్ అవుతుంది. సో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. కానీ ఎప్పుడైనా ఎమాన్యుయల్, శ్రీజ, తనుజ, కళ్యాణ్, సంజన వీళ్ళకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది కానీ చెప్తున్నా. వీళ్ళు 5 వచ్చినప్పుడు ఎలా ఉందనేది చూడాలి. ఒక రోజు వస్తుంది వీళ్ళు 5 వచ్చే రోజు అప్కమింగ్ వీక్స్లో, అప్పుడు తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే మనోడు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. దట్ డజంట్ మీన్ హౌస్లో ఉన్న వాళ్ళందరిలోనూ కూడా సెకండ్ పొజిషన్ ఉన్నాడు. అది గ్రాంటెడ్గా తీసుకోదు. ఇక్కడ కూడా పెద్ద ఆట ఏం కనబడట్లేదు. ఓకే, 3వ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. 4వ పొజిషన్ మీరు షాక్ అవుతారు. 3వ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. నిన్న ఆల్మోస్ట్ హౌస్ అంతా కొంచెం సాఫ్ట్ టార్గెట్ చేశారు సంజన గారిని, ఒప్పుకోవాల్సిందే. ఓకే, ఆమె తప్పులు చేశారు, బట్ ఆమె యాక్సెప్ట్ చేశారు. చాలా గ్రౌండెడ్గానే మాట్లాడాలి ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ సుమన్ శెట్టి దగ్గర నోరు జారని కాపుకోలేక. బట్ నేను ఆమెకైతే అది వర్కౌట్ అయింది అండ్ ఆమెకు గట్టిగా ఓట్లు పడుతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మొన్న వారం బాటమ్ 2లో పెట్టిన వాళ్ళు ఇప్పుడు 3వ పొజిషన్ ఎలా ఉంటారా అంటే అది కావాలని అలా పెట్టారు. ఆమెకు నిజంగా అంత తక్కువ ఓటింగ్ అయితే రాలేదు, ఆమెకు మంచి ఓటింగ్ పడుతుంది, మీరు నమ్మాలి. ఓకే, 4th పొజిషన్ డిమాండ్ పవన్ అన్నయ్య. నాకేమనిపిస్తుందంటే డిమాండ్ పవన్ కంటే రీతూ చౌదరికి ఆట మీద క్లారిటీ ఉంది, నామినేషన్ డిఫెన్స్లో పట్టుంది, వొకాబులరీలో కూడా పట్టుంది, అన్నిట్లో కూడా పట్టుందని అనిపిస్తుంది. డిమాండ్ పవన్ మెల్లిగా జారిపోతున్నాడు. నాకు రితు చౌదరియే ఇంకా బెటర్గా ఆడుతుంది, కన్విన్సింగ్గా ఉంది, కన్విక్షన్గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. సో నిన్న రీతూ చౌదరికి మంచి ఎపిసోడ్, చాలా మంచి ఎపిసోడ్, మంచి పాజిటివ్ ఎపిసోడ్, మంచిగా ఆమెకి ఎప్రిసియేషన్లు కూడా వచ్చి, అలాగే మంచిగా జనరల్ ఆడియన్స్ నుంచి కొంత ఓటింగ్ కూడా యాడ్ అయింది. అందుకు ఆమె 4th పొజిషన్లోకి వచ్చి 5th పొజిషన్లోకి డిమాండ్ పవన్ వచ్చాడు. డిమాండ్ పవన్ కూడా గట్టిగా మాట్లాడాలి, గట్టిగా స్టాండ్ తీసుకోవాలి, వాయిస్ అవుట్ చేయాలి. నేను చెయ్యను, నేను మంచివాడిరా అని చెప్పి ఇలా ఉండిపోతానంటే దెబ్బతో ఏదో వారంలో ఎలిమినేట్ అయిపోతారు. అంతకుమించి చేయలేదు, మాట్లాడాలి. రితు చౌదరి చూడండి ఎలా మాట్లాడుతుందో, అల్లాడిస్తుంది పిల్ల. ఓకే, దిక్కుమల్ పుల్ ట్రాక్ ఉంది, కానీ నామినేషన్లో డిఫెన్స్ పాయింట్లు పెట్టడంలో ఈ సీజన్లో చెప్పలే నేను తోపు, ఒప్పుకోవాల్సిందే. పాప ఆమె బయట ఉండే నెగిటివ్ వల్ల మనం తొక్కేస్తున్నారు, కానీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ సూపర్ అబ్బా ఆమె. డిమాండ్ పవన్ ఇంకేమంటాం, మంచోడు అంటే సరిపోదు కదా, ఆట ఆడాలి. ఆట ఆడడం కూడా కాదు, వాయిస్ అవుట్ చేయాలి గట్టిగా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రితు చౌదరి మీద అంత ఇష్యూ అయినప్పుడు మనం ఒక స్టాండ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ ఆ కంటెంట్ని మీరు నిజం అనుకుంటున్నారు, అది ఒకవేళ అది లవ్వు కాదు, ఏదో ఒక బాండ్ ఉన్నప్పుడు నువ్వు నిలబడాలి. నిలబడకుంటే ఎలా భయ్యా అవ్వదు, ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. అయితే తెగొట్టేసుకో, లేదా బలంగా నిలబడు. అది ఫేక్ రియలా, ఇక్కడ ఎవ్వడూ రియల్ నడిపే గింజలు ఏం లేవు, అన్ని కంటెంట్ కోసమే. ఎవరైనా నాన్న అయినా అమ్మ అయినా ఏదైనా. సో నువ్వు నిలబడి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది, నువ్వు నిలబడట్లే, అలా అని చెప్పి వదలట్లే. సో దానివల్ల ఏంటి, నీకే బొక్క. ఓకే, 5th పొజిషన్, 6, 7, 8. 6th పొజిషన్లో రాముకి రూరల్ ఏరియాలో నుంచి ఓటింగ్ పడుతుంది. అండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని, ప్రతి వారం నామినేషన్లో వచ్చినవాడు ప్రతి వారం బాటమ్ 2లో ఉన్నారు అలా సేవ్ అవుతూనే వస్తారు. ఎందుకంటే ఆ సీట్ పడేస్తాం మనం, అమ్మో రాము వచ్చాడు పాప వెళ్ళిపోతాడు అని చెప్పి ఓట్లు పడతాయి. సో 99.99% రాము ఎలిమినేట్ అవ్వరు. ఇప్పుడు లాస్ట్ 2 వచ్చేసరికి గౌరవ్, మాధురి, వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఓటింగ్ పరంగా చూస్తే మాధురి గారు లాస్ట్లో ఉన్నారు. బట్ ఈ 3 రోజులు అయ్యేసరికి ఆమెకి ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఒకవేళ ఈమె లీస్ట్లో ఉంటే మాధురి గారిని ఎలిమినేట్ చేస్తారంటే నాకు క్వశ్చన్ మార్క్. అందరు 5 బ్రాండ్స్ని వీళ్ళు పంపేస్తున్నప్పుడు ఈమెను ఉంచుతారు ఒక వారం అయినా. అలా ఉంచాలి అంటే ఐదర్ బలిపశువు గౌరవనైనా చేయాలి, లేదా ఏదో పవర్ యూజ్ చేసి ఈమెను సేవ్ చేయాలి, లేదా ఈ వారం అసలు నో ఎలిమినేషన్ అని చెప్పి అడిగాలి. బట్ నేను చెప్పింది జస్ట్ నా అజంప్షన్స్ మాత్రమే, అజంప్షన్స్, పాసిబిలిటీస్ కూడా కాదు, అజంప్షన్స్. జస్ట్ నా అనాలిసిస్లో భాగంగా అజంప్షన్స్ అంతే. రిపోర్ట్కి వచ్చేసరికి ఈమె లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. గౌతమ్ అంటే గౌరవ్, వీళ్ళిద్దరు. సో ఓవరాల్గా అది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏం లేదు, మీ ఓటు ఈ వారం ఎవరికి వేస్తున్నారు అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏందిరా అంటే, శ్రీజ ఫ్యాన్స్ ఇంకా వద్దులేండి, శ్రీజ కూడా వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి ఓట్ అయిపోతున్నారు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన తర్వాత? సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ ఎవరికి ఓట్ అయిపోతున్నారు? ఈ రెండు చెప్పండి, ఎందుకంటే వీళ్ళకి కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. సో దాన్ని బట్టి క్రాస్ ఓటింగ్ ఎలా పడుతుందో అనేది మాలాంటి రివ్యూర్లో కూడా ఒక ఐడియా వస్తుంది, ఒక అంచనా వస్తుంది. అంతకుమించి ఏం లేదు, అంతకుమించి ఏం లేదు. పిల్లలు లైవ్ అప్డేట్లో మాట్లాడదాం. ఈరోజు లైవ్లో శ్రీజ, భరణి ఇద్దరు వస్తారు. శ్రీజకి మాధురికి చాలా పెద్ద గొడవ అయింది అండ్ పెద్ద ఫిజికల్ టెస్ట్ జరిగింది, చాలా అల్లకొల్లలో జరిగింది. భారీ ఇంజురీలు. ఇమాన్యుయల్కి గట్టిగా ఇంజురీ అయింది, లెగ్ ఇంజురీ అయింది, గివప్ ఇచ్చాడు. నిఖిల్కి ఇంజురీ అయింది. భరణి గారికి అయితే పాపం దారుణమైన ఇంజురీ అయిపోయి పాపం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. సో అంత దారుణమైన టాస్క్లు పెడితే ఇలాంటి టాస్క్లు అర్జుంటు, లేకపోతే తొంగుంటాడు. ఏందో అర్జుంటమయ్య. సో ఓవరాల్గా అది ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు కూడా ఎవరో లైక్ చేయకపోతే కైండ్లీ లైక్ చేయండి, హైప్ చేయండి. బిగ్ బాస్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, బిగ్ బాస్ సర్కిల్ బిగ్ బాస్ చూడలేని వాళ్ళకి షేర్ చేసినా వేస్ట్ మాట.
చూసిన వాళ్ళకుంటే మన ఛానల్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. 60,000 కొడదాం. నెక్స్ట్ టార్గెట్ 70,000. చిన్న చిన్నగా వెళ్దాం, పెద్ద టార్గెట్లు వద్దు. సభకు నమస్కారం. ధన్యవాదాలు.